తెలంగాణ మంత్రి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేస్తారు అనే ఒక ప్రచారం క్రమక్రమంగా రాజకీయ వర్గాల్లోనే కాదు బయట కూడా పెరుగుతుంది. పెంచుతున్నారో పెరుగుతుందో తెలియదు. ఎందుకు పెరుగుతుంది? గతంలో కూడా 2-3 దశలో ఇటువంటివి రావటం, మళ్ళీ తర్వాత అది సద్దుమణగటం మనం చూసాం. నేను ఎందుకు అంత హడావుడిగా చేస్తాను, నేనే 2-3 టర్ములు ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో కూడా చెప్పారు. అయినా సరే మధ్యలో ఏమీ రాజకీయాలు, చర్చలు, వివాదాలు లేనప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేసేస్తున్నారు, అయిపోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఇప్పుడు అది బాగా పెరిగింది ఆ ప్రచారం. అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎక్కువగా ఉండటము, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం, ఇట్లాంటివన్నీ అయిన తర్వాత అదేమో రొటీన్ చెకప్ అని అంటున్నారు. అయినా సరే ఇవన్నీ ఇండికేషన్స్ అని, అంటే ఒక ఒక వర్గానికి ఈ ప్రచారము, ఈ ఊహాగానము దీని మీద చాలా ఆసక్తి ఉంది. రెండోది కుటుంబ పాలన అనే ప్రచారం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎటు తిరిగి వాళ్ళందరూ మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి దానికి కావాల్సినంత అవకాశం ఉంది. కాబట్టి ఇదిగో ఈయన తర్వాత ఆయన వస్తాడని చెప్పడం కూడా ఉపయోగపడవచ్చు. బహుశా నాగార్జునసాగర్ ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు. ఈ ప్రచారం జరుగుతుంది. విచిత్రం ఏమంటే, అంటే కేసీఆర్, కేటీఆర్ అవకాశం లేదా, అవసరం లేదని చెప్తుంటారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి మొన్న శాసనమండలి చైర్మన్, అలాగే 1-2 శాసనసభ్యులు అయిపోయింది, కేటీఆర్ బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇలా అన్నారు. కానీ బండి సంజయ్, బీజేపీ నాయకుడు బండి సంజయ్ అధ్యక్షుడు ఎందుకో పని కట్టుకొని కేటీఆర్ను ముఖ్యమంత్రిని చెయ్యరు, కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసే ఆలోచన లేదు, కేసీఆరే ఉంటారని అదే పనిగా చెప్తున్నారు. ఈయన ఎందుకు చెప్తున్నారు? కుటుంబ పాలన వీళ్ళందరూ ఒకటి, అంతా వీళ్ళైనా వీళ్ళ తర్వాత వాళ్ళు ఇలా చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు కేటీఆర్ను మాట వరుసకు కూడా ముఖ్యమంత్రిని చేస్తారు అన్న అంశాన్ని ఖండించడానికి బండి సంజయ్ ఎందుకు ఆతృత పడుతున్నారంటే, ఆ ఇమేజ్ లేకపోతే ఆ స్టేచర్ రాకూడదని కోరుకుంటున్నారా? రెండవది, బీజేపీ ఎలా చెప్తుంది కేసీఆర్ చేయగలరో లేదో. మూడవది, కేసీఆర్ ఇటీవల బీజేపీ అగ్రనాయకులు వాళ్ళని కలుసుకున్నప్పుడు ఈ విషయం చెప్పారు, కొంతవరకు సూచించారు అని అంటారు. నేను గతంలో కూడా చెప్పాను. అంటే తమ నాయకులకు కేసీఆర్ చెప్పారు కాబట్టి భవిష్యత్తు గురించి, దాన్ని ఇప్పటి నుంచే ప్రజల్లో పూర్వపక్షం చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారా? ఏదైనా ఇది ప్రభుత్వము, మంత్రులు, టీఆర్ఎస్ వాళ్ళ అంతర్గత వ్యవహారం, అది కూడా బాహాటంగా బహిరంగంగా రావాలి. కానీ బండి సంజయ్ మటుకు దాన్ని ఖండించడం అనేది ఈ మధ్య వరుసగా 2-3 రోజుల నుంచి 2-3 సార్లు ఆయన ఖండించారు. అంతేకాకుండా తనే కేసీఆరే ఒక వేరే పార్టీ పెట్టిస్తారు కొంతమందితో ఒక ప్రచారం. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు కేసీఆర్ తన పార్టీని తనే చీల్చి వేరే పార్టీ పెట్టిస్తారు? ఇంతవరకు దేశంలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అలా చేసిందా? ఒకవైపున 30 మంది మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు అని ఆయన చెప్తారు. అంటే కావాలని ప్రజలను తికమక పెట్టడానికి బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి కథలు వదులుతున్నారేమో అని అనుకోవాల్సి వస్తుంది. అనుకోవటం కాదు, అది స్పష్టంగానే కనిపిస్తుంది. ఇలాంటివి ఈ విషయంలో కట్టుకథలకు, వదంతుల వ్యాప్తికి సంఘ పరివార్ ప్రత్యేకమైన నైపుణ్యం సంపాదించింది. కాబట్టి కేటీఆర్ విషయంలో టీఆర్ఎస్ను కేసీఆర్ఏ చీలుస్తాడనే విషయంలో బండి సంజయ్ కథలు పసందుగా ఉన్నాయి.